హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇటు తెలంగాణ రాష్ట్రంలో టెట్, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి, ఈ రెండు పరీక్షల్లో చాలా కీలకమైన సైకాలజీలో భాగంగా ఉన్నటువంటి పుస్తకంలో ఉన్నటువంటి సాంకేతిక పదాలు, వాటి యొక్క అర్థాలు ప్లస్ ఉదాహరణలతో సహా మీకు అతి తక్కువ సమయంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం రాదు. ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు బాగా నమ్మి మార్కెట్లో విడుదలైన 2-3 రోజులకే పూర్తిగా పుస్తకాలను మీ దగ్గర ఉంచుకొని చదవడం ప్రారంభించారు. మరి చాలామంది క్లాసులు వింటున్నారు, పరీక్షలు రాస్తున్నారు. మరి దాంట్లో భాగంగానే మీరు అందరూ కూడా ఎవరైతే క్లాసులు వినలేదో క్లాసులు వినండి. ఖచ్చితంగా సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది. షార్ట్కట్లు చెప్తాం, చాలా తక్కువ టైంలో మీరు నేర్చుకోగలరు. టైం చాలా కవర్ అవుతుంది. ఎక్కువ ఎగ్జామ్స్ పెడతాం కాబట్టి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని పరీక్షలు రాయండి, క్లాసెస్ వినండి. సబ్జెక్ట్ పైన గ్రిప్ వస్తుంది, సబ్జెక్ట్ తేలికగా అవుతుంది. మరియు సబ్జెక్ట్ పైన భయం పోయి ధైర్యం వస్తుంది. మనకంటూ ఒక సబ్జెక్ట్ పైన గ్రిప్ ఉండాల్సిందే. మరి దాంట్లో భాగంగా ఈ సాంకేతిక పదాలు మీకు ఎన్ని తెలుసు, మీరు ఎన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నారు? ఎందుకంటే ఇవి ఖచ్చితంగా పరీక్షలో 4 నుంచి 5 మార్కులు తెచ్చే టాపిక్ కాబట్టే ఈ టాపిక్ని ఎన్నుకోవడం జరిగింది. చాలా తక్కువ సమయంలో ఈజీగా మళ్ళీ మీరు మర్చిపోయే అవకాశం లేకుండా సులువుగా గుర్తించే వీలుగా ఖచ్చితంగా చూడడం జరుగుతుంది. కాబట్టి మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. కమ్యూనిటీ పోస్ట్లో కూడా మనము పరీక్షలు పెడుతున్నాం కాబట్టి ఉచితంగా రాయండి. యూట్యూబ్ కమ్యూనిటీ పోస్ట్లో మరియు టెలిగ్రామ్ గ్రూప్లో మన యాప్ మాత్రం మీరు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఉద్వేగ కెథార్సిస్ అనే పదం ఉంది చూడండి. ఇంతకు ఉద్వేగ కెథార్సిస్ అంటే ఎగ్జామ్లో అంటాడు ఉద్వేగాలను నియంత్రించుకోవడమా, ఉద్వేగాలను మళ్లించుకోవడమా, ఉద్వేగాలు లేకపోవడమా, ఉద్వేగాలు రాకపోవడమా అంటాడు. చూడండి, కాన్సెప్ట్ లేకపోతే మీరు యొక్క పదాలకు అర్థం తెలియదు. మరి ఉద్వేగ కెథార్సిస్ అనేది మనకి ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడ విన్నాం, ఎక్కడ చూసామంటే ఉద్వేగ కెథార్సిస్ అనేది ఉత్తర బాల్య దశలోని పిల్లలు ఉపయోగించేటువంటి ఒక రక్షక తంత్రం. మరి ఉద్వేగ కెథార్సిస్ అనేటువంటిది మీకు తెలుసు, ఉద్వేగాలు అంటే బాధాకరమైన సంఘటనలు, ఎక్కువగా నెగిటివ్ ఉద్వేగాలు, బాధ కలిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు, అవమానం ఎవరైనా చేసినప్పుడు వారు ఆ అవమానాల నుంచి, ఆ కోపం నుంచి, ఆ బాధ నుంచి రిలీఫ్ కావడానికి, శాంతం కావడానికి, కూల్ కావడానికి, మర్చిపోవడానికి వేరే పనులు చేసి, వేరే పనుల్లో నిమగ్నమై ఈ యొక్క ఉద్వేగాలను మర్చిపోవడం. ఉద్వేగాలు పాజిటివ్, నెగిటివ్, కానీ ఇక్కడ నెగిటివ్ ఉద్వేగాలు వచ్చినప్పుడు వాటిని మళ్లించుకోవడం. ఉపాధ్యాయుడు బాగా కోపంగా తిట్టాడు, అందరి ముందు హేళన చేశాడు, ఇంటికి వచ్చి తన మిత్రులతో గడపడం, లేక టీవీ చూడడం, తల్లిదండ్రులతో గడపడం, లేక ఫోన్లో మాట్లాడడం లాంటి కృత్యాలు, పాటలు చూడడం, టీవీ చూడడం, సాంగ్స్ వినడం లాంటి పనులు కనుక ఈ వయసులోని పిల్లలు చేస్తే ఆ లక్షణాన్ని ఉద్వేగ కెథార్సిస్ అంటారు. ఇది ఉత్తర బాల్య దశలోని పిల్లలు చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఉత్తర బాల్య దశలోని పిల్లలు చేస్తారు. చూడండి, ఇక్కడ ఉద్వేగం అనేటువంటిది తెలుగులో ఉంది, కెథార్సిస్ ఇంగ్లీష్లో ఉంది. అందుకే దీన్ని ఎమోషనల్ కెథార్సిస్ అని కూడా ఎగ్జామ్లో ఇవ్వవచ్చు. ఇది కాన్సెప్ట్. మరి సరోగేట్ ప్లే పుస్తకంలో నీట్గా ఉంటుంది. అత్యంత శక్తివంతమైన ఆట ఏదయ్యా అంటే సరోగేట్ ప్లే. సరోగేట్ ప్లే అంటే ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట. ఎందుకంటే చిన్నపిల్లలకు ఆటలపై బాగా ఇష్టం ఉంటుంది. కానీ ఒకవేళ వారు నడవలేని, కదలలేని స్థితిలో ఉన్నప్పుడు, పాక్షికంగా గాయాల పాలైనప్పుడు కానీ, పూర్తిగా అనారోగ్యం పాలైనప్పుడు కానీ, జ్వరం వచ్చినప్పుడు కానీ ఆడాలని ఉంటుంది, కానీ చూడాలని ఉండదు. కానీ వారికి బదులుగా తమ మిత్రులను ఆడమనడం, లేక వారికి బదులుగా తల్లిదండ్రులను ఆడమనడం. అంటే వారు ఆడుతున్నప్పుడు వారికి బదులుగా, అంటే వీరికి బదులుగా వారు ఆడుతున్నప్పుడు నిజంగా మేమే ఆడుతున్నట్టుగా ఫీలింగ్. అందుకే క్రికెట్లో మీరు చూసి ఉంటారు, ఒక్కొక్కసారి క్రికెటర్ గాయాల పాలయ్యి బ్యాట్స్మెన్ రన్నింగ్ చేయలేని పరిస్థితిలో ఒక వ్యక్తిని మనకు సబ్స్టిట్యూట్గా ఉంచుతారు, బై రన్నర్ అంటారు. ఆ కాన్సెప్టే ఇది. సరోగేట్ ప్లే అంటే ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆట. మరియు ఇది అత్యంత శక్తివంతమైనటువంటి క్రీడ, ఆట. గుర్తుపెట్టుకోవాలి. యానిమిజం మీకు తెలుసు ఎక్కడ వస్తుంది కాన్సెప్ట్ అంటే పియాజేలో వస్తుంది. పియాజేలో మనకు తెలుసు
పూర్వ ప్రచాలక దశ, దీన్నే ప్రాగ్ ప్రచాలక దశ. దీంట్లో 2 దశలు ఉంటాయి. పూర్వ భావనాత్మక దశ, అంతర్బుద్ధి దశ. పూర్వ భావనాత్మక దశలో 2 ప్రధాన లోపాలు ఉంటాయి. ఇంకా లోపాలు ఉంటాయి, కానీ 2 ప్రధాన లోపాలు. ఒకటి యానిమిజం, దీన్నే సర్వాత్మకవాదం అంటారు, మరియు అహం కేంద్రకవాదం. మరి ఆనిమిజం, దీని జంతువాదం, మరియు సర్వాత్మకవాదం మరి అంటే ఏమిటి అయ్యా అంటే సింపుల్గా ప్రాణం లేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించడం. దేవుడు విగ్రహమే అయినప్పటికీ మొక్కుతారు పిల్లలు, భయపడతారు, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనుకుంటారు. శివుడి మెడలో పామును చూసి పాము నిజంగా కరుస్తుందేమో అనుకోవడం. పులి బొమ్మతో కూడుకున్నటువంటి టెడ్డీ బేర్ని చూసి అది నిజంగా పులేనేమో అనుకోవడం. అందుకే చందమామ రావే జాబిలి రావే అని పాట పాడినప్పుడు నిజంగా చందమామ వస్తాడనుకోవడం. పిల్లలకు బొమ్మలకు పాలు పట్టడం, నిద్రపుచ్చడం, స్నానం చేయించడం. ఎందుకంటే ప్రాణం లేని వాటికి కూడా ప్రాణాన్ని ఆపాదిస్తే ఆ భావనను యానిమిజం అంటారు, దీన్ని జంతువాదం అంటారు, దీన్ని సర్వాత్మకవాదం అంటారు. ఇది పియాజేలో మనకు కనిపిస్తుంది. డెజావు అంటే ఏమిటి అంటే మిథ్యా పరిచయ భావన. ఇప్పుడు చేస్తున్న పనులు, చూస్తున్న పనులు ఎప్పుడో చేసినట్టు చూసినట్టు అనిపిస్తే దాన్ని డెజావు అంటారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆ గతంలో చేసిన పనులకు ఇప్పుడు చేసిన పనులకు పోలిక ఉండడం వల్ల జరుగుతుంది. కానీ అది నిజమా అంటే కానే కాదు. ఎందుకంటే మిథ్యా పరిచయ భావన అంటే సిమిలర్గా ఉండడం వల్ల అలా జరుగుతుంది. డిజావు అంటే మిథ్యా పరిచయ భావన. పుష్కరాలకు వెళ్ళినటువంటి అబ్బాయి నీటిలో మునుగుతున్నప్పుడు తన తల్లితో అంటున్నాడు ఏమైనంటే, మనం గతంలో ఇక్కడికి వచ్చాం, ఇలాగే స్నానం చేశాం, ఇలాగే నన్ను ముంచారు అంటున్నాడు. కానీ పుష్కరాలు చాలా సంవత్సరాల తర్వాత వస్తాయి, నువ్వు ఇంకా పుట్టలేవు నాన్న అని తల్లి చెప్పినప్పుడు లేదు మనం వచ్చాం అని వాదిస్తున్నాడు. ఎందుకు అలా వాదించాడంటే గతంలో వాళ్ళ అమ్మ స్విమ్మింగ్ పూల్లో కానీ చెరువులో కానీ ఇంట్లో ఉన్నటువంటి సంపులో కానీ ముంచింది కాబట్టి అది అలా గుర్తుకొచ్చింది. ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇంటికి ఎప్పుడైనా మీరు కోచింగ్ సెంటర్ నుంచి లేక జాబ్ వచ్చిన తర్వాత జాబ్ నుంచి ఇంటికి వెళ్ళగానే చుట్టాలు కనిపించారు. ఇదే సంఘటన మీకు ఎప్పుడో చిన్నప్పుడు కూడా తారసపడింది. అప్పుడు దాన్ని పోల్చుకొని ఇదే సంఘటన జరిగింది అనుకుంటారు, కానీ నిజం కాదు. ఇది మిథ్యా పరిచయ భావన. సిమిలర్గా ఎవరో వచ్చి ఉంటారు ఆ టైంలో. కాబట్టి డిజావు అంటే మిథ్యా పరిచయ భావన. జైగార్నిక్ ప్రభావం. జైగార్నిక్ అనేటువంటి ఈమె మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు, రష్యన్ దేశస్తురాలు. పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపివేసినటువంటి పనులు బాగా గుర్తుంటాయి. మీరు పరీక్షలో 150 ప్రశ్నలకు కానీ చేసిన ప్రశ్నలు మీకు గుర్తుండవు. సగం చేశారు, టైం అయిపోయింది, బయటకు వచ్చారు. కొన్ని చేయలేకపోయారు, బాగా ప్రయత్నించి అవి బాగా గుర్తుంటాయి. కోచింగ్ సెంటర్లో మొత్తం చాప్టర్లు, మొత్తం టాపిక్లు పూర్తి చేసిన దానికంటే ఏదైనా ఒక టాపిక్ కనుక మిగిలి పెడితే అది బాగా గుర్తుంటుంది. కోచింగ్ సెంటర్లో పూర్తిగా ఫీజు చెల్లించిన వారి కంటే సగం ఫీజు చెల్లించిన వారు బాగా గుర్తుంటారు ఆ యజమానికి. మీరు ఎన్నో పెళ్లిళ్ళు వెళ్ళి ఉంటారు, కానీ ఏ పెళ్లిలో అయితే భోజనం మధ్యలోనే అయిపోయి ఉంటుందో ఆ పెళ్లి మాత్రమే మీకు బాగా గుర్తుంటుంది. అంటే టీ హోటల్ దగ్గరికి వెళ్ళి మీరు టీ తాగారు, చేంజ్ లేక తర్వాత ఇస్తామన్నారు, కొన్ని డబ్బులు ఇచ్చారు, మిగతా ₹2 తర్వాత ఇస్తామంటారు. అప్పుడు ఆ యజమానికి మీరే గుర్తుంటారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళకంటే. అంటే పూర్తిగా చేసిన పనుల కంటే సగంలో మధ్యలో ఆపివేసినప్పటి పనులు బాగా గుర్తుంటాయి. మీరు కోచింగ్ సెంటర్లో ఉన్నారు, ఎవరో ఆర్గనైజేషన్ వాళ్ళు వచ్చి ఈ రోజు మీకు మధ్యాహ్నం సెలవు అన్నప్పుడు ఆ రోజు మీకు బాగా గుర్తుంటుంది పాఠాల కంటే. మరి వాన్ రెస్టార్ట్ ప్రభావం, దీన్నే వేర్పాటు అంటారు. అంటే వేరుగా ఉన్న అంశాలు బాగా గుర్తుంటాయి. రాముడు, సీత, ఆంజనేయుడు, ధృతరాష్ట్రుడు, దీంట్లో వేరుగా ఉన్నది ఏదయ్యా? రాముడు, సీత, ఆంజనేయుడు, ధృతరాష్ట్రుడు. వేరుగా ఉన్నది సీత కాదండి, సీత లేడి కాబట్టి వేరుగా ఉందనుకోవద్దు. ఈ ముగ్గురు కూడా రామాయణానికి సంబంధించిన వారు. ధృతరాష్ట్రుడు వంటి వారు మహాభారతానికి చెందినవారు. బాగా గుర్తుంటాయి. వేరుగా ఉన్నవి బాగా గుర్తుంటాయి మిగతా వారి కంటే. ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రో కాంప్లెక్స్ మనోలైంగిక వికాస దశల్లో భాగంగా మనకు తెలుసు. మనోలైంగిక వికాస దశలు 5: మౌఖిక దశ, ఆసన్న దశ, శిష్ణ దశ, గుప్త దశ, జననాంగ దశ. శిష్ణ దశలో భాగంగా ఇది మనకు కనిపిస్తుంది. ఏమిటయ్యా ఎడిపస్ కాంప్లెక్స్ అంటే? మగ శిశువులు ఎక్కువగా తల్లితో గడపాలనుకోవడం, ఎక్కువగా తల్లితోనే ఉండాలనుకోవడం, ఆ తల్లితో మిగతా తోబుట్టువులు అంటే అన్న చెల్లెలు, అక్క చెల్లెలు ఎవరు కూడా మాట్లాడకూడదు. తండ్రి కూడా
తన తల్లి దగ్గర మాట్లాడకూడదు, రాకూడదు, పక్కన కూర్చోకూడదు. ఈ భావనను ఎడిపస్ కాంప్లెక్స్ అంటారు. మగ పిల్లలు తల్లిని లైంగికంగా వాంఛించే ధోరణి ఏమంటారు అంటే ఎడిపస్ కాంప్లెక్స్. దాని ఆపోజిటే ఎలక్ట్రా కాంప్లెక్స్. ఎలక్ట్రా అంటే ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే అమ్మాయిలు ఎక్కువ సమయం తండ్రితో గడపాలనుకోవడం, అమ్మాయిలు ఎక్కువగా తండ్రితో గడపాలనుకోవడం గుర్తుపెట్టుకోవాలి. మరి స్కాఫోల్డింగ్, సారువ, స్కాఫోల్డింగ్ అనే భావనను వైగాట్స్కి ప్రతిపాదిస్తే ఇన్స్ట్రక్షనల్ స్కాఫోల్డింగ్ అనే భావనను మనకు తెలుసు బ్రూనర్ అనే వ్యక్తి. మరి స్కాఫోల్డింగ్ అంటే తల్లిదండ్రులు కానీ, ఉపాధ్యాయులు కానీ, మిత్రులు కానీ, అన్నదమ్ములు కానీ ఏదైనా కృత్యాన్ని నేర్పించే వరకు సహాయకారిగా ఉంటారు. తర్వాత వారికి వారుగా నేర్చుకున్నారు అని నమ్మకం కలిగినప్పుడు ఆ సహాయాన్ని విరమించుకుంటారు. ఈత కొట్టడం నేర్పించారు, తర్వాత వీళ్ళు కొట్టగలరు అన్నప్పుడు వదిలేస్తారు. ఏదైనా కుట్టాన్ని వారు నేర్చుకోగలరు, చేయగలరు అనే నమ్మకం వచ్చేంత వరకు సహాయపడి తర్వాత విరమించుకునే ప్రక్రియను ఏమంటారంటే స్కాఫోల్డింగ్ అంటారు. దీంట్లో 2 భావనలు ఉన్నాయి. నేర్పిస్తారు, చేయగలరు అన్న నమ్మకం వచ్చినప్పుడు విరమించుకుంటారు. అందుకే పుస్తకంలో ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. బిల్డింగ్ కట్టేటప్పుడు స్లాబ్ వేసిన తర్వాత కర్రలను పెడతాం, స్లాబ్ గట్టిపడింది అని నమ్మకం వచ్చిన తర్వాత ఆ స్లాబ్ను తీసేస్తాం. కాబట్టి ఆ స్లాబ్ లాగా ఉపయోగపడేదే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మిత్రులు నేర్పించేవారు. మరి స్కాఫోల్డింగ్ అనే భావనను వైగాట్స్కి, మరి ఇన్స్ట్రక్షన్ స్కాఫోల్డింగ్ అంటే మనకు బ్రూనర్ అని గుర్తుపెట్టుకోవాలి. బ్రూనర్. మరి మెయింటెనెన్స్ రిహార్సల్స్ ఇది ఏదో కాదండి, తెలిసిందే. దీన్ని స్వల్పకాలిక స్మృతి. ఈ భావనను ఎవరయ్యా అంటే విలియం జేమ్స్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. ఏదైనా ఒక కృత్యము, ఏదైనా ఒక అంశం కొంతవరకే గుర్తుంటుంది. మరి కొంతవరకే అంటే ఎంతవరకు సార్ అంటే పని పూర్తయ్యేంత వరకే గుర్తుంటుంది, తర్వాత మర్చిపోతాం. మీరు హాల్ టికెట్ పట్టుకొని గ్రూప్ 3 ఎగ్జామ్కి వెళ్ళారు, కూర్చునేంత వరకు మీ సీటు నెంబర్ గుర్తుంటుంది, తర్వాత మీ సీటు నెంబర్, మీ హాల్ టికెట్ నెంబర్ అంటే గుర్తుండదు. గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ దగ్గర టోకెన్ తీసుకున్నారు, చూపించుకున్నారు, ఇంటికి వచ్చిన తర్వాత ఆ టోకెన్ నెంబర్ను మర్చిపోయారు. బస్సులో సీట్లో కూర్చునేంత వరకు సీట్ నెంబర్ గుర్తుంది, థియేటర్లో కూర్చునేంత వరకు సీట్ నెంబర్ గుర్తుంది, తర్వాత మీరు మర్చిపోయారు. అంటే ఉపయోగించుకునేంత వరకు గుర్తుండి తర్వాత మర్చిపోతే దాని స్వల్పకాలిక స్మృతి. ఈ భావనను విలియం జేమ్స్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు. మరి దీంట్లో ఉండే ఎంతసేపు గుర్తుందంటే 20 నుండి 30 సెకండ్లు మాత్రమే గుర్తుంటుంది. మరి రిహార్సల్స్ కనుక చేయకపోతే మీరు మర్చిపోతారు. బస్సులో ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నప్పుడు పరిచయం అయ్యాడు, మాటలు కలిపారు, బస్ దిగగానే అతని పేరు మర్చిపోయారు. గుర్తుపెట్టుకోండి. ఎలాబరేటెడ్ రిహార్సల్స్, దీన్నే దీర్ఘకాలిక స్మృతి, శాశ్వత స్మృతి అని కూడా అంటారు. మారు పేర్లు చాలా ఇంపార్టెంట్ అండి, నెగ్లెక్ట్ చేయొద్దు. సగం చదవద్దు, సమగ్రంగా చదవాలి, సంపూర్ణంగా చదవాలి. ఏది చేసినా మొత్తంగా చేయాలి, భాగాలుగా కాదు. మరి ఎలాబరేటెడ్ అంటే దీర్ఘకాలిక స్మృతి. ఎక్కువ సార్లు ఒక పనిని చేసినట్టయితే, పదే అదే పనిని చేసినట్టయితే దీర్ఘకాలం ఎక్కువ రోజులు గుర్తుంటుంది. దీన్నే దీర్ఘకాలికం, ఎక్కువ రోజులు గుర్తుంటుంది కాబట్టి దీన్ని దీర్ఘకాలిక స్మృతి అంటారు. మరి ఎందుకు ఇలా అంటే పదే అదే పనిని చేసినట్టయితే మనకు బాగా గుర్తుంటుంది. ఎందుకంటే స్మృతి చిహ్నాలు పదే చేసినట్టయితే ఇలా దృఢంగా ముద్రించబడతాయి. అందుకే రివిజన్ అంటుంటాను నేను ఎక్కువగా. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఏ పనికైనా సరే రివిజన్ బాగా చేయాలి. మరి దీర్ఘకాలిక, మీ తండ్రి పేరు అంటే ఆధార్ కార్డు చూసి ఎవరు చెప్పరు. మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీరు ఎవరు కూడా చూసి చెప్పరు, టకామని చెప్పేస్తారు. ఎందుకంటే దీర్ఘకాలం శృతిలో ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటారు, మీ తండ్రిని ప్రతి చోట ఉపయోగించుకుంటారు, తండ్రి పేరును వాడుకుంటారు కాబట్టి దీర్ఘకాలిక శృతి. కన్సాలిడేషన్, ఈ భావనను ఎవరు ప్రతిపాదించారంటే డంకన్. ఏంటి ఇంతకు దీని యొక్క అర్థం? నేర్చుకున్న తర్వాత వెంటనే మొదటి నిమిషం నుండి స్మృతి చిహ్నాలు ఏర్పడడం మొదలు పెడతాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా స్ఫురణలోకి తెచ్చుకోవాలి. స్ఫురణలోకి తెచ్చుకోకపోతే
మీరు మర్చిపోతారు. చూడండి, నేర్చుకున్న తర్వాత 30 నిమిషాలు ఒక పాఠం చదివారు, వెంటనే అయిపోయింది అన్నప్పుడు మీరు వెంటనే రీకాల్ చేసుకోవాలి. రీకాల్ అంటే స్ఫురణలోకి తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు తప్పులు దొరుకుతాయి. అప్పుడే మీరు ఏం చేస్తారు, పుస్తకాన్ని చూసి సరి చేసుకుంటారు. సరి చేసుకునే క్రమంలో స్మృతి చిహ్నాలు ఇలా ఉన్నవి కాస్త ఇలా వృత్తాకారంలో ఏర్పడతాయి. న్యూరోగ్రాములు ఇలా ఎన్గ్రాములు ఇలా వృత్తాకారంలో ఏర్పడతాయి. కాబట్టి బాగా గుర్తుంటుంది. లేకపోతే అభిభాకారంలో గుర్తుంటుంది. చాలా మంది చదువుతారు, గుర్తుకు తెచ్చుకోరు. ఎందుకంటే గుర్తుకు తెచ్చుకుంటే ఏదైనా తప్పులు దొరుకుతాయేమో, మళ్ళీ పడుకున్న వాడిని లేవాలి, లైట్ వేయాలి, మళ్ళీ గుర్తు తెచ్చుకుంటాను, తప్పులు పోతాయి, ఎందుకు ఈ టెన్షన్, ఎందుకు ఈ బాధ అని ఆ బాధతోనే పడుకుంటారు, బాధ్యతను విస్మరిస్తారు. కాబట్టి నేర్చుకున్న తర్వాత మొదటి నిమిషం చాలా ప్రాముఖ్యమైనది అంటాడు కన్సాలిడేషన్ ప్రక్రియలో భాగంగా డంకన్. అప్పుడే స్మృతి చిహ్నాలు బాగా స్పష్టంగా ఏర్పడతాయి. మీరు గనక స్ఫురణలో తెచ్చుకోకపోతే ఇలాంటి ఆకారంలో ఏర్పడతాయి, కాబట్టి మర్చిపోతారు. కాబట్టి ఖచ్చితంగా పునఃస్మరణ చేసుకోండి, రీకాల్ చేసుకోండి. రెడింటిగ్రేటివ్ స్మృతి, దీన్నే త్వరిత సమైక్య స్మృతి. త్వరిత సమైక్య స్మృతి, త్వరిత సమైక్య స్మృతి. ఏదైనా ఒక ఉద్దీపన చూడగానే ఆ ఉద్దీపన నేరుగా గుర్తు రాకుండా ఆ ఉద్దీపన వెనుక దాగి ఉన్న అంశాలు గుర్తుకు రావడం. బావి చూడగానే నీళ్లు ఉన్నాయి, నీళ్లు లేవు, లోతుగా ఉంది అని కాదు. ఎవరైనా బావిలో పడి చనిపోతే ఆ అనుభవాలు గుర్తు రావడం. బాల్యమిత్రుడు కనిపించగానే బాల్యమిత్రుడు యొక్క అనుభవాలు గుర్తు రావడం. బ్లాక్ బోర్డు చూడగానే బ్లాక్ బోర్డు నల్లగా ఉంది, దీర్ఘ చతురస్రాకారంలో ఉంది కాదు దాని యొక్క కాన్సెప్ట్. అక్కడ ఎంతో మంది బ్లాక్ బోర్డు పైన పాఠాలు విన్నవారే ఈరోజు పాఠాలు చెప్తున్నారు, ముందుకొచ్చిన వారే ఈరోజు స్టేజ్ పైకి వచ్చి పాఠాలు చెప్తున్నారు. ఇది ఎంతో మందికి ఉపాధ్యాయ వృత్తిని ఇచ్చిందని గుర్తు రావాలి. నెహ్రూ చూడగానే పంచశీల సూత్రాలు గుర్తు రావాలి, క్యాప్ గుర్తు రావాలి, మరియు గులాబీ పువ్వు గుర్తు రావాలి, ఆయన వెనుక ఉన్నటువంటి దాగి ఉన్న అంశాలు. తాజ్మహల్ చూడగానే తెల్లగా ఉంది కాదు, ప్రేమకు గుర్తు అని గుర్తు రావాలి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్. గాంధీని చూడగానే గాంధీ యొక్క తాత కర్ర పట్టుకుంటాడు కాదండి, గాంధీ అనగానే సత్యము, అహింస లాంటి అంశాలు గుర్తుకు రావాలి. ఎక్సోజీనస్, ఎండోజీనస్. మరి ఇది పదాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? వినికిడి లోపమా, దృష్టి రూపమా? జీనస్ ఉంది కాబట్టి జీనియస్ కాబట్టి ప్రతిభావంతుల కాదు, ఇది వినికిడి లోపంలో కనిపిస్తాయి. ఎక్సోజీనస్ అంటే పుట్టుకతో కాకుండా వినికిడి లోపం, మరే ఇతర కారణాల వల్ల మాటలు వచ్చిన తర్వాత భాష మాట్లాడేటప్పుడు వినికిడి శక్తి ఉన్న తర్వాత గనక మనకి వినికిడి లోపం వస్తే వారు ఏ వర్గం అంటే ఎక్సోజినస్. ఎక్సో అంటే మీకు చెప్పాను షార్ట్కట్, ఎక్స్ అంటే రాదు, అంటే తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా కనుక వినికిడి లోపం రాకపోతే వారు ఏ వర్గం అంటే ఎక్సోజినస్. దానికి ఆపోజిట్ పుట్టుకతోనే తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి కనుక మనకు పుట్టుకతోనే మనకు వినికిడి లోపం ఉంటే ఎండోజీనస్. జీనియస్ కాదు, ఎండోజీనస్. ఎండో అంటే పుట్టుకతో రావడం, ఎక్సో అంటే పుట్టుకతో రాకపోవడం, పరిసరాల వల్ల రావడం. అందుకే ఎక్స్ అంటే ఇలా గుర్తుపెట్టుకోండి. మరి ఎక్సోజీనస్ ని ఏమని పిలుస్తారు? అక్వైర్డ్ హియరింగ్ లాస్ అంటారు, అక్వైర్డ్ హియరింగ్ లాస్ అంటారు, అక్వైర్డ్ హియరింగ్ లాస్ అంటారు. చెరిస్మాటిక్ లీడర్షిప్ అనే పదం మనకు నాయకత్వంలో కనిపిస్తుంది. చెరిస్మా అంటే దైవ కానుక, చెరిస్మా అంటే దైవ కానుక. చెరిస్మా అంటే మంచి పేరు ప్రతిష్టలు ఉండడం, మంచి ఫాలోయింగ్ ఉండడం, ఎక్కువ మంది అతన్ని చూస్తూ ఉండడం, ఎక్కువ మంది అభిమానిస్తూ ఉండడం, ఎక్కువ మంది అతని గురించి ఆలోచిస్తూ ఉండడం, ఎక్కువ మంది మాట్లాడుకోవడం, పట్టించుకోవడాన్ని చెరిస్మా అంటారు. ఈ చెరిస్మాటిక్ లీడర్షిప్ అనే భావనను ఎవరు ప్రవేశపెట్టారంటే బర్న్స్ గుర్తుపెట్టుకోండి. చెరిస్మా అంటే దైవ కానుక, చెరిస్మాటిక్ లీడర్షిప్ అంటే సమ్మోహన నాయకత్వం. చెరిస్మాటిక్ లీడర్షిప్ అంటే సమ్మోహన నాయకత్వం. తమ మాటల ద్వారా, చాతుర్యం ద్వారా జనాలను కట్టి పడేసి తద్వారా నాయకత్వాన్ని చెలాయించేవారు. చిరంజీవి కానీ ఎన్టీఆర్ కానీ తమకున్న ఫాలోయింగ్ ద్వారా మంచి రాజకీయాల్లోకి వచ్చి తమ ప్రాధాన్యతను సంతరించుకున్నారు. లిబిడో అంటే కామేచ్ఛ అనే పదం అందరికీ సంబంధించింది, కొందరికి కాదు. శిశువులో ఎంతో కొంత కామేచ్ఛ ఉంటుంది. ఆ శిశువు వివిధ దశలలో అనేక రూపాల్లో తన లిబిడోను తీర్చుకుంటాడు. అదే మనోలైంగిక వికాస దశలో తెలుస్తుంది. పుట్టినప్పుడు శిశువు శైశవ మౌఖిక దశల్లో భాగంగా లిబిడోను
నోరు కామోద్దీపన కేంద్రంగా పనిచేస్తుంది. లిబిడో అంటే కామ ఇచ్చ, అంటే కామ కోరికలు పిల్లల్లో కూడా ఉంటాయి. మరి ఎలా తీర్చుకుంటాడంటే తల్లి పాలు తాగేటప్పుడు విచక్షణారహితంగా కొరకడం, పాల పీక వంటి వస్తువులను కొరకడం, నోట్లో వేలు పెట్టినప్పుడు చీకడం, మరియు అంతేకాకుండా మరి రెండవ దశలో ఆసన దశలో ఎక్కువగా టాయిలెట్ ట్రైనింగ్ వెళ్ళడం ద్వారా, మలమూత్ర విసర్జన ద్వారా ఈ విధంగా తన లిబిడోను సంతృప్తి పరుచుకుంటాడు. అంటే ప్రతి శిశువులో ఎంతో కొంత మోతాదులో కామేచ్ఛ ఉంటుంది. కామేచ్ఛ గల మరో పేరే లిబిడో. వైకారియస్ మోడలింగ్ ఒక మోడల్ అంటే నమూనా. వైకారియస్ మోడల్ అంటే ఒక వ్యక్తి లేదా శిశువు తనకి ఇష్టమైన వ్యక్తిని టీవీ ద్వారా కానీ, పుస్తకాల ద్వారా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఫాలో అయితే దాన్ని వైకారియస్ మోడలింగ్ అంటారు. నాకు సచిన్ టెండూల్కర్ అంటే ఇష్టం, కానీ యూట్యూబ్ ద్వారా, తన ఆత్మకథ ద్వారా, లేక క్రికెట్ చూడడం ద్వారా, ఇతరులు చెప్పడం ద్వారా, మ్యాగజైన్ ద్వారా నేను అతన్ని ఫాలో అవుతున్నాను. అతను ఎలా కష్టపడ్డాడు, ఎప్పుడు లేచేవాడు, ఎలా చదివేవాడు, ఎలా కష్టపడ్డాడు, స్కూల్కి ఎప్పుడు వెళ్ళేవాడు, ఎలా క్రికెట్ ఆడేవాడు, ఎన్ని గంటలు చేసేవాడు, ఎలా నేర్చుకున్నాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, అతన్ని నేను ఆదర్శంగా నేను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతన్ని ఫాలో అయితే దాన్ని వైకారియస్ మోడలింగ్ అంటారు. మరి దీన్ని మనము పరిశీలన అభ్యసనంలో చూస్తాం. దాన్ని పరిశీలన అభ్యసనానికి నమూనా అభ్యసనం అని, అనుకరణ అభ్యసనం అని, సాంఘిక అభ్యసనం అని, సామాజిక అభ్యసనం అని ఎన్నో పేర్లున్నాయి. పరిశీలన అభ్యసనానికి మనకు ఆద్యులున్నారు. మరి బండూరా అనే వ్యక్తి మనకు ప్రాముఖ్యంలో తెచ్చాడు. సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ చూడండి. సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ అంటే చాలా మందికి తెలియదు. మన కార్ల్ రోజర్స్లో ఆదర్శ ఆత్మ, వాస్తవ ఆత్మ అనే రెండు పదాలు ఉన్నాయి. ఆదర్శ ఆత్మ, వాస్తవ ఆత్మ అనే రెండు పదాలు ఉన్నాయి. ఏమిటి దీని యొక్క పదాలు? ఆదర్శాత్మ, వాస్తవాత్మ. ఆదర్శాత్మ అంటే నువ్వు భవిష్యత్తులో ఎలా ఉండాలనుకున్నావు అనే కోరికలను వ్యక్తం చేసేదే ఆదర్శాత్మ. ప్రతి ఒక్కరికి కూడా పేరు కావాలి, పేరుతో పాటు డబ్బు కావాలి, మంచి ఇల్లు ఉండాలి, మంచి గుర్తింపు ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి బంగ్లా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి అనే కోరిక ఉంటుంది ఆదర్శాత్మ. మరి వాస్తవాత్మ అంటే సరే అవన్నీ ఉండాలి, కరెక్టే. మరి ప్రస్తుతం ఏం చేస్తున్నావు? చదువుతున్నావా? సిలబస్ అయిపోయిందా? రివిజన్ చేస్తున్నావా? ఫంక్షన్లకు వెళ్తున్నావా? వాట్సాప్లు చూస్తున్నావా? టీవీ చూస్తున్నావా? టైం వేస్ట్ చేస్తున్నావా? డిస్కషన్లా, చర్చలా అని ఎప్పటికప్పుడు హెచ్చరించే ఆత్మ వాస్తవాత్మ. ఎలా ఉండాలనుకున్నావో తెలిపేది ఆదర్శాత్మ, ఎలా ఉన్నావు అనేటువంటిది వాస్తవాత్మ. అంటే ఈ రెండింటి మధ్య దూరం తగ్గితే మన కోరికలు నెరవేరుతాయి. మరి దూరం తగ్గిందా లేదా అని తెలుసుకోవడానికి నువ్వు పెట్టుకున్న లక్ష్యము నెరవేరుతుందా, ఆ దిశగా వెళ్తుందా, అంటే దూరం తగ్గిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి సిమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్ను ఉపయోగిస్తారు. కోరికలు పెద్దగా ఉన్నాయి, పనులు తక్కువగా ఉన్నాయి. ఆలోచనలు ఎక్కువ, ఆచరణలు తక్కువ. మరి ఆలోచనలు మాత్రమే పెట్టుకొని ఆచరణ చేయకపోతే దూరం పెరుగుతుంది. తగ్గిందా లేదా తెలుసుకోవడానికి ఈ టెక్నిక్ను ఉపయోగిస్తారు. క్యాపిటేషన్ రుసుము, ఇది విద్యా హక్కు చట్టంలో కనిపిస్తుంది. విద్యా హక్కు చట్టంలో మరొక ఇంపార్టెంట్ టాపిక్ గుర్తుపెట్టుకోండి. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, పాఠశాల యాజమాన్య కమిటీల స్థానంలో మీకు తెలుసు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఏర్పడింది. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ. దీంట్లో ఎక్కువగా మహిళలు ఉంటారు కాబట్టి ఇది ఇంపార్టెంట్ టాపిక్. మన పుస్తకంలో ఉంది, క్లాసులలో ఉంది. కాబట్టి ఇటువంటి లేటెస్ట్ పాయింట్ తెలుసుకోవాలి, అందరికంటే ఎక్కువ మార్కులు రావాలి మీకు. మరి క్యాపిటేషన్ రుసుము అంటే బడి విధించిన, ప్రభుత్వం విధించిన, నియమించిన రుసుము కాకుండా వేరే రూపాల్లో ఉండే రుసుము. అది దాతల ద్వారా, విరాళాల ద్వారా తీసుకునే రుసుము. అంటే బడి విధించిన నియమాల ప్రకారం కాకుండా ఇతర రూపాల్లో వచ్చే రుసుము తీసుకోరాదు. క్యాపిటేషన్ రుసుము కనుక తీసుకుంటే 10 రెట్ల జరిమానా ఉంటుంది. 10 రెట్ల జరిమానా. ఇది నెగిటివ్ పదం, పాజిటివ్ కాదు. నేటివిస్ట్ దృక్పథం. నేటివిస్ట్ దృక్పథాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే నోమ్ చామ్స్కీ. నా ఉంది కాబట్టి నోమ్ చామ్స్కీ. ఏమిటి తగ్గు? నేటివిస్ట్ దృక్పథం అంటే నెమ్మది, నా ఉంది కాబట్టి నెమ్మదిగా శిశువు ఒక అంశంపై పట్టును సాధించడం. ఎలా చూడండి, ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా శిశువు మొదట పదాలను ఉపయోగిస్తాడు, అక్షరాలను కాదు. అత్త, మామ అనేటువంటి పదాలను ఉపయోగిస్తాడు. తర్వాత అక్షరాలను, స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్షరాలను ఉపయోగిస్తాడు. వాటిని ఆధారంగా చేసుకొని అమ్మ, ఆవు, అమల ఇలాంటి
అంటే పదాలను, తర్వాత వాక్యాలను. ఆ వాక్యాలను కూడా సందర్భోచితంగా ఉపయోగిస్తాడు. అంటే స్టెప్ బై స్టెప్ శిశువు ఒక కృత్యాన్ని నేర్చుకుంటే దాన్ని ఏమంటారంటే నేటివిస్ట్ దృక్పథం అంటారు. మీరు డ్యాన్స్ కోచింగ్ వెళ్ళినా సరే పిల్లలు ఒక్కసారిగా డ్యాన్స్ పాట నేర్పించరు. ముందుగా ఎక్సర్సైజ్ నేర్పిస్తారు, తర్వాత స్టెప్స్ నేర్పిస్తారు, తర్వాత సింగిల్ చరణానికి నేర్పిస్తారు, తర్వాత పాటకు నేర్పిస్తారు. అంటే ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్, ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ ఇది ఏ పాఠానికి సంబంధించిందండి? ఇది అంధత్వానికి సంబంధించింది. అంధత్వం గల వ్యక్తిపై అంధత్వం గల చూపు ప్రభావాన్ని ఏమంటారంటే ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అంటారు. అంటే అంధుడికి ఎలా కనిపిస్తుంది అనే విషయాన్ని తెలిసేదే ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్. అంటే అంధత్వం గల వ్యక్తికి అంధత్వం చూపే ప్రభావాన్ని, అంటే వాళ్ళకి ఎలా కనిపిస్తుంది, బ్లర్గా కనిపిస్తుందా, ఏం కనిపిస్తుంది, కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా కనిపిస్తాయి, మరి రంగులు కనిపిస్తాయా, చీకటి కనిపిస్తుందా, ఎలా కనిపిస్తుంది అనే కాన్సెప్టే ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్. చూడండి, ఆబ్జెక్టివ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది కాబట్టి అందులకు సంబంధించింది. నెక్స్ట్ కుర్జ్వీల్ రీడింగ్ మిషన్, ఇది ఎవరికి సంబంధించింది? వినికిడి లోపమా, లేక దృష్టి లోపమా, లేక చలన వైకల్యమా అంటే ఇది అందులకు సంబంధించింది. ఎందుకంటే ఈ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ముద్రణ రూపంలో ఉన్న వాటిని మౌఖిక రూపంలో, భాషా రూపంలో చదివి వినిపిస్తుంది. ముద్రణ రూపంలో ఉన్న వాటిని చదివి వినిపిస్తుంది. అది కూడా ఇంగ్లీషే. నీకు కళ్ళు కనపడవు కాబట్టి, చదవలేవు కాబట్టి ఒక పేపర్ దాంట్లో పెడితే ఆ పేపర్లో ఉన్న మ్యాటర్ను బయటికి చదివి వినిపిస్తుంది. కుర్జ్ వీల్ రీడింగ్ మిషన్ అనేటువంటిది రీడింగ్ ఉంది కాబట్టి వినికిడి అనుకునేరు, వీల్ ఉంది కాబట్టి వీల్ చైర్ కాబట్టి చలన వైకల్యం కాదు. ఈ మిషన్ కుర్జ్ వీల్ రీడింగ్ మిషన్ అనేటువంటిది అందులకు ఉద్దేశించినటువంటి పరికరము. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ZPD అంటే ఇది ఒక తేడాను చూపిస్తుంది. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే తేడాను చూపిస్తుంది. ఏం తేడా? నీకు నువ్వుగా నేర్చుకోవడం, నీవు ఇతరుల ద్వారా నేర్చుకోవడం మధ్య తేడాను తెలిపేదే ZPD. మీరు మొదట సొంతంగా పుస్తకం తెచ్చుకొని చదివారు ఒక కాన్సెప్ట్ని. ఎరిక్సన్ దశలు కానీ, నిర్వచనాలు కానీ, పట్టిక కానీ, ప్రజ్ఞా పరీక్షలు కానీ నేర్చుకున్నారు. కానీ క్లాస్ విన్నారు. క్లాస్ విన్న తర్వాత మీరు 10 గంటలు చదివారు, క్లాస్ ఒక 15 నిమిషాలు విన్నారు ఒక్కొక్క క్లాస్. ఎంత తేడా ఉంటుందంటే ఈజీగా ఏ ప్రజ్ఞా పరీక్షలైనా, ఏ పట్టికలనైనా, ఏ కాన్సెప్ట్ అయినా మీరు నేర్చుకున్నారు. తేడా ఎంత చూడండి. అంటే 10 గంటల కాన్సెప్ట్ను 15 నిమిషాల్లో నేర్చుకుంటే 9 గంటల 45 నిమిషాలు సేవ్ అయింది. ఈ సేవింగ్నే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. నీకు నీవుగా నేర్చుకోవడం, నీవు ఇతరుల ద్వారా నేర్చుకోవడం మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది చాలా సందర్భాల్లో. ఈ తేడానే ZPD అంటారు. మరి ఏమిటి చూడండి ఒకసారి. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే సామీప్య వికాస మండలం. వికాసం అంటే డెవలప్మెంట్, సామీప్యం అంటే ఇతరుల సామీప్యము. ఇతరుల ద్వారా ఒక కృత్యాన్ని బాగా నేర్చుకుంటే, నీకు నువ్వుగా నేర్చుకుంటే నేర్చుకుంటావు. కానీ నువ్వు ఇతరుల ద్వారా నేర్చుకుంటే బాగా నేర్చుకుంటావు, మర్చిపోనట్టు నేర్చుకుంటావు, ట్రిక్కులతో నేర్చుకుంటావు, ఉల్లాసంగా నేర్చుకుంటావు. అందుకే కోచింగ్ టీచింగ్కు చాలా తేడా ఉంటుంది. కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అని నమ్మే సిద్ధాంతమే మనకు వైగాట్స్కి సంబంధించినటువంటి సిద్ధాంతం, సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. కాబట్టి మీరు ఖచ్చితంగా క్లాసులు వినండి. ఖచ్చితంగా మీకు చాలా ఈజీ అవుతుంది, సబ్జెక్ట్ సులువు అవుతుంది, సబ్జెక్ట్ పైన కాన్ఫిడెన్స్ వస్తుంది. మీకు తెలుసు తెలంగాణకు సంబంధించి ఈ పుస్తకం విడుదలైంది, విజేతలందరి చేతుల్లో ఉంది. మీరు గత డిఎస్సిలో కూడా చూశారు. విద్యా దృక్పథాల పుస్తకం మనం ప్రాణం పెట్టి రాస్తాం, సంపూర్ణంగా రాస్తాం, ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తాం, యాప్లో కూడా ఉచితంగా పరీక్షలు పెట్టాం. మరి తెలంగాణ టెట్కు సంబంధించినటువంటి కోర్సు 30కి 30 మార్కుల కోర్సు సిద్ధంగా ఉంది. క్లాసులు వినండి, వెంటనే ఎగ్జామ్ రాయండి, అంతకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ పొందండి, సబ్జెక్ట్పై గ్రిప్ పొందండి. ఈత వస్తే లోతు ఎంత ఉన్నా మీరు అసలు భయపడరు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మనకు తెలుసు క్లాసులు విద్యా దృక్పథాలు సైకాలజీ కేవలం 599 రూపాయలకి మనం అందిస్తున్నాం. 2 సబ్జెక్టులు 12 మార్కులు. క్లాసులు వింటే సబ్జెక్టు పైన సంపూర్ణ అవగాహన వస్తుంది. మన యాప్ను ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అని. ఆల్ ది బెస్ట్.